Hello everyone, I hope that you're all doing well. సో మనం ఇవాళ ఎలాగైనా యాజ్ యూజువల్ తెలంగాణ ఎకనామిక్ సర్వే నుంచి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్తో పాటు నేను మీకు స్టేటిక్ డేటా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకనామీలో గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంది. అండ్ ఈ ఎకనామిక్ సర్వేలో డేటా వాట్ ఎవర్ ద డేటా మనకు ఉంది కదా, ఆ డేటా కూడా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గానే ఉంది. ఫైన్, లెట్ us గో అహెడ్. స్టార్ట్ చేద్దాం. నేను చిన్నగా అయిపోవాలి ఫస్ట్. ఫైన్. లాస్ట్ టైం మొత్తం రికార్డ్ చేసిన తర్వాత, అంటే మొత్తం చాప్టర్ అయిన తర్వాత మళ్ళీ నేను రికార్డింగ్ బటన్ నొక్కలేదు. అంటే 45-50 మినిట్స్ రికార్డింగ్ నేనే మాట్లాడుకున్నాను అనమాట. అందుకే ఈసారి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకొని, టైం ఉండట్లేదు, చాలా కమిట్మెంట్స్ కాబట్టి కొంచెం టైం అటు ఇటు ఉంటుంది అనమాట. రైట్. సో కొంచెం మనం ఇది చూసుకుందాం. If you want to be a part of, wait for a second, fine. ఎవరైనా యూపీఎస్సి చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎకనామిక్ ఆప్షన్ లేకపోతే లా ఆప్షన్ ఎలాగైనా, లేకపోతే ఇండియన్ ఎకనామీ, ఓకే, లేకపోతే ఇండియన్ పాలిటీ, అలాంటి ఏదైనా సబ్జెక్ట్స్లో ప్రాబ్లం ఉంటే సో నాది పర్సనల్ కోచింగ్ జాయిన్ చేసుకోవచ్చు, చెప్పండి అందరికి. అండ్ టీఎస్పిఎస్సి, ఏపీఎస్సి మీకు తెలుసు, ఇవన్నీ నేను పెడుతుంటాను, చూసుకోండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. నేను ఎక్కువ డ్రాగ్ చేయను ఇవన్నీ. ఫైన్. సో మన లాస్ట్ క్లాస్లో మనం ఇంతవరకు చూసుకున్నాం కదా. రైట్. సో అన్ఎంప్లాయ్మెంట్ డేటానే చూసుకున్నాం మనం. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పాండమిక్ రిలేషన్ చూసుకున్నాం. సో సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇన్ ఇండియన్ ఎకనామీ వాళ్ళు ఏమన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా పాండమిక్ వల్ల, ఎలాగైనా లాక్డౌన్ ఉంది కదా, పాండమిక్ వల్ల 23.5% వరకు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. మేలో కొంచెం తగ్గింది. సో ఇండియాలో తగ్గిందంటే ఆన్ అన్ యావరేజ్గా తెలంగాణలో కూడా తగ్గాలి. తెలంగాణలో కూడా తగ్గింది, ఇది గ్రీన్ లైన్ మనది. కానీ ఇండియా కంటే అంత ఏం తగ్గలేదు. ఓకే, చాలా చాలా తక్కువ ఉంది మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంది అనమాట. సో పికప్లో కూడా మనం తొందరగా పికప్ అయిపోయినాం. 14కి హాఫ్ చేసుకుంటే హాఫ్ పికప్ అయిపోయినాం. దే ఆర్ లైక్ మోర్ దెన్ హాఫ్. వీళ్ళు కూడా ఇండియన్ యావరేజ్ కూడా పికప్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు ముందు ఉన్న వీడియోస్ కూడా చూసుకోండి, మీకు దీని మీద ఎక్కువ ఐడియా వచ్చేస్తుంది. సో దిస్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్, ఇది కూడా మనం నేర్చుకున్నాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా నేర్చుకున్నాం. జిఎస్విఏ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. మంచిగా రాసుకోవాలి బుక్లో. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డేటా, వెరీ ఇంపార్టెంట్ డేటా. ఓకే, ద డిస్ట్రిక్ట్ విచ్ కాంట్రిబ్యూట్ హైయెస్ట్ టు ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. క్వశ్చన్స్ మీరు ఏం రాస్తారు, రంగారెడ్డి రాయండి, హైదరాబాద్ రాయకండి. మాటకి చెప్తున్నా నేను, ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ డేటా. రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 6 డిస్ట్రిక్ట్స్ కలిపి 51% ఆఫ్ జిఎస్డిపి కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అంటే మనకు డెవలప్మెంట్ అండ్ చేంజ్, మీరు విన్నారా లేదా, విన్నారేమో. డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని ఒక సెక్షన్ ఉంది తెలంగాణ మనకు ఎకనామీలో. గ్రూప్ 2 ఎకనామీలో ఒక సెక్షన్ ఉంది. ఫస్ట్ సెక్షన్ మొత్తం ఇండియన్ ఎకనామీ, సెకండ్ సెక్షన్ తెలంగాణ ఎకనామీ, థర్డ్ సెక్షన్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. దీని మీద ఎక్కువ మనం చెప్పుకోవచ్చు. ఓకే, మీరు ఎలాగైనా వింటున్నారు కదా, నేను చెప్తాను డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంటే ఏంటిది. ఓకే, let us understand it. Okay, it will be very helpful for you to go through the topics. Fine. డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంట ఏంటిది, అందులో చాలా మనకు టాపిక్స్ రాసి ఉన్నారు. ఓకే, అది అవన్నీ మనం చదువుకోవాలి. డెవలప్మెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి చాలా తేడా ఉంది. ఇది ఇవాళ రికార్డ్ చేద్దాం అనుకున్నా ఇండియన్ ఎకనామీలో, కానీ చాలా మంది నాకు తెలంగాణ ఎకనామీలో, తెలంగాణ రిలేటెడ్ గా ఎక్కువ అప్లోడ్ చేయమంటున్నారు కాబట్టి ఇండియన్ ది వదిలేసి ఇక్కడ వచ్చేసిన అనమాట. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చాలా తేడా ఉందండి. ఇప్పుడు మీరు అనుకోండి, గ్రోత్ అంటే జనరల్ గా మన లైఫ్ లో ఇంక్రీజ్ ఇన్ హైట్, ఇంక్రీజ్ ఇన్ వెయిట్,
ఓకే, ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ, ఓకే, ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్, అంతే కదా. ఇంక్రీజ్ ఇన్ హైట్, ఇంక్రీజ్ ఇన్ వెయిట్, ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ, ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్, ఇలానే మనం మాట్లాడుకుంటాం. గ్రోత్ అంటే అంతే. అంటే ఒక పిల్లోడు ఇంత గ్రో అయిండు అంటే 2 ఫీట్ టు 3 ఫీట్ అయిండు, గ్రో అయిండు. అరే మా బాబు ఇంత పెద్దగా అయిండు అట్లా అంటారు. వెయిట్, అరే నేను చాలా వెయిట్ పుట్ ఆన్ చేసుకున్నారా, నా వెయిట్ ఇంత గ్రో అయిపోయింది. అరే ఇంత క్వాంటిటీ గ్రో అయింది. ఓకే, అగ్రికల్చర్ సెక్టార్లో ఎవరైనా అంటారు మన ఫార్మర్స్, ఓకే అన్నదాత వాళ్ళు, అరే నాకు చాలా మంచిగా క్వాంటిటీలో గ్రోత్ వచ్చింది, క్వాంటిటీలో గ్రోత్ వచ్చింది ఈసారి మంచిగా వర్షం పడింది కాబట్టి. పర్సంటేజ్, అరే నాకు ప్రాఫిట్ ఎంత ఎక్కువ వచ్చింది అని. అండర్స్టూడ్. సో మీరు ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు? గ్రోత్ అంటే ఎక్కడైనా సరే, హైట్ అయినా సరే నంబర్లోనే మనం చూసుకుంటాం, వెయిట్ అయినా సరే నంబర్లోనే చూసుకుంటాం, క్వాంటిటీ అయినా సరే నంబర్లోనే చూసుకుంటాం, పర్సంటేజ్ అయినా సరే నంబర్లోనే చూసుకుంటాం. అంటే గ్రోత్తో మనం ఏదైనా మాట్లాడుకుంటే అది ఒక న్యూమెరికల్ వాల్యూ తప్ప మనకు ఏమీ ఇవ్వదు. న్యూమెరికల్ వాల్యూ అంతే. అప్పుడు నుంచి ఇప్పటి వరకు, అప్పుడు నుంచి ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ ఎంత డిక్రీజ్, అదే మనకు తెలుసుకోవచ్చు మనం గ్రోత్ అనే మాట. ఫైన్. కానీ డెవలప్మెంట్ అది కాదు. డెవలప్మెంట్ అది కాదు, దీనికి మనం చూసుకుందాం మంచిగా. సో ఒక లెట్ సపోజ్ మిస్ ఏంజల్ ఉందనుకోండి, మనం ఒక క్యారెక్టర్ తీసుకుంటాం, ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను వీడియో చేసుకుంటాను. మిస్ ఏంజల్ అనుకోండి, యూపీఎస్లో జనరల్గా మిస్ ఆఫ్ అని పెట్టుకుంటాను, మిస్ ఏంజల్ అనుకోండి. ఏంజల్ది పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిండ్రు. అండ్ ఇంకా మిస్ ఏంజల్ మిస్ ఆఫ్, ఆమె ఎప్పుడైనా మూడ్ ఆఫ్లోనే ఉంటుంది, అందుకే మిస్ ఆఫ్ అనమాట. ఏంజల్ మిస్ ఆఫ్తో మీట్ అయిందనమాట, కలిసిన తర్వాత ఏం చెప్పిందంటే, మా బాబు మంచిగా ఇంత హైట్లో అయిండు, ఇంత పెద్దగా అయిండు, అంటే ఒక 3 feet వరకు అయిపోయిండు మిస్ ఆఫ్ అని అట్లా చెప్తుంది మిస్ ఏంజల్. మిస్ ఆఫ్, ఓ అవునా మంచిదే, మంచిగా తింటున్నాడేమో, మంచిగా పెరిగిండు అని అంటారు. ఓకే, అంటే ఇది గ్రోత్ అనమాట. కానీ మిస్ ఏంజల్ నా బాబు 3 feet గ్రో అయిండు, ఇంత మంచిగా గ్రో అయిండు అని చెప్తే, మిస్ ఆఫ్ కి ఒక హైట్ అని ఒక మైండ్ లో అదే ఉంటది, అంటే హైట్ ఇంత పెద్దగా అయిండు అని అంతే అర్థమవుతుంది. కానీ ఈ బాబు మెంటల్ స్టెబిలిటీ ఎట్లా, శానిటేషన్ ఎట్లా, హైజీనిక్ రిలేటెడ్ ఎట్లా, ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో వెళ్తున్నాడా లేదా, స్కూల్లో వెళ్తే మార్క్స్ ఎంత తెచ్చుకుంటున్నాడు లేదా, ఓకే అంటే టాపరా లేకపోతే ఫెయిల్యూర్ స్టూడెంటా, హెల్త్ ఎలా ఉంటుంది అయింది, ఎప్పుడైనా ఏదైనా సర్జరీ అయిందా, లేకపోతే ఏదైనా టైఫాయిడ్ అయిందా, ఓకే ఇంకా ఒక స్పెషల్ కిడ్ లాగా ఆయనకి తొందరగా ఏం అర్థం కాదు, లేట్గా అర్థం అవుతుంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్, రెగ్యులర్గా స్కూల్ వెళ్తాడా లేదా, అంటే హాబీస్ ఏమేమి ఉన్నాయి, అంటే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుంటాడా లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఒకవేళ జస్ట్ నా బాబు 3 feet గ్రో అయిండు అని చెప్తే మిస్ ఏంజల్ అలా చెప్తే మిస్ ఆఫ్కి, ఇక్కడ ఉన్నవి అన్ని ఆస్పెక్ట్స్ మిస్ ఆఫ్కి తెలుస్తాయా? నో, షీ కెనాట్ నో. దీంతో మీకు అర్థం ఏమైందంటే, గ్రోత్ అనే ఒక మానిటరీ వాల్యూ, ఒక నంబర్ వాల్యూ ఇస్తుంది, కానీ దానికి క్వాలిటీగా ఇవ్వదు. ఇది అన్ని క్వాలిటీ అన్నమాట. ఇవన్నీ క్వాలిటేటివ్ చేంజెస్ గురించి మాట్లాడద్దు. గ్రోత్ అని ఎప్పుడైనా క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి మాట్లాడుతుంది. ఓకే వెయిట్ అంటే క్వాంటిటీ చేంజే కదా, మళ్ళీ క్వాంటిటీ అంటే క్వాంటిటీ చేంజ్, అంటే కేజీస్ టన్స్ అనుకోండి, పర్సంటేజ్ మళ్ళీ క్వాంటిటీ చేంజే. కానీ ఇవన్నీ క్వాలిటేటివ్ చేంజ్, అంటే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడంటే ఓకే మంచి క్వాలిటీ అన్నమాట. ఓకే, ఏదైనా స్కిల్ తీసుకుంటున్నాడంటే ఒక మంచి క్వాలిటీయే. ఏదైనా స్పోర్ట్స్లో ఉన్నాడంటే అది ఒక లైఫ్ స్టైల్ అనమాట, అది మంచితనమే. ఇంకా ఎడ్యుకేషన్కి వెళ్తే ఒక కల్చర్గా, ఒక సివిలైజ్గా ముందుకెళ్తాడనమాట, రైట్, క్వాలిటీగా. హెల్త్గా మంచిగా ఉంటే శానిటేషన్ హైజీనిక్గా ఉన్నాడనమాట, అది కూడా క్వాలిటీ అనమాట. ఓకే, సో ఇలాంటి క్వాలిటేటివ్ చేంజెస్, ఒక గ్రోత్ అని పదం మనం వాడితే ఇవన్నీ మనకు తెలియవు. అందుకే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక 2 వర్డ్స్ అని మనకు మన ఎకనామిస్ట్ ఏం చేశారంటే ప్రాపర్గా చెప్పారు. ఏం చెప్పారు? బాబు గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. గ్రోత్ అంటే మొత్తం ఒక మనిషిలో వచ్చిన మంచి చేంజెస్కి గ్రోత్ అంటారండి. సారీ, డెవలప్మెంట్ అంటారు. గ్రోత్ అంటే ఒక న్యూమెరికల్ వాల్యూ. ఇప్పుడు మనం ఎకనామీ లాగా ఆలోచించుకుంటాం. ఎకనామీ లాగా సపోజ్
ఒక ఫార్మర్ ఉన్నాడు నాలాగా పేదవాడు. ఓకే, ఐఎమ్ జస్ట్ ఎ ఫార్మర్, పూర్ పీపుల్, ఐఎమ్ పూర్ పీపుల్. మిస్టర్ ఆన్ మిస్టర్ ఆన్కి ఒక 1 acre ల్యాండ్ ఉంది. ఆయన 10 tons పొటాటో గ్రో చేసిండు. 10 tons పొటాటో గ్రో చేసిండు 2020లో. ఈ ఇయర్లో 2021లో మిస్టర్ ఆన్ ఓకే మిస్ ఆఫ్కి కలిసిండు. మిస్ ఆఫ్కి కలిసి ఏమన్నాడంటే, అరే మేడం ఏమైంది, నాది లాస్ట్ ఇయర్ 10 tons వచ్చింది మేడం, ఇప్పుడు నాకు 15 tons వచ్చింది. ఇలా వాళ్ళ మధ్యలో ఈ కన్వర్జేషన్ అయిపోయింది. సో మిస్ ఆఫ్ ఏమనుకుంటుంది, అరే 50% ఇంక్రీజ్ అయిందబ్బా, అంటే 10 tons పోయి 15% 50% ఇంక్రీజ్ అయింది. కానీ ఇప్పుడు మిస్ ఆఫ్ కెన్ షీ రియలీ అండర్స్టాండ్ ఈ పొటాటోస్ లో ఎన్ని పెద్ద పొటాటోస్, ఎన్ని చిన్న పొటాటోస్, ఎన్ని పాడైపోయినాయి, ఓకే ఇవన్నీ తెలుస్తుందా ఆమెకి? తెలియదు. అంటే ఇది క్వాలిటీ, మంచి ఒక స్టాండర్డ్ సైజ్ వస్తే క్వాలిటీ అనమాట. అంటే ఎన్ని క్వాలిటీగా ఉన్నాయి, ఎన్ని ఖరాబ్ అయిపోయినాయి, ఎన్ని స్పాయిల్ అయిపోయినాయి, క్యాన్ షీ నోస్ అబౌట్ ఇట్? నో. అంటే మళ్ళీ ఎవరైనా గ్రోత్ గురించి మాట్లాడితే మళ్ళీ నంబరే కానీ దానికంటే ఎక్కువ ఏమీ తెలియదు. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఇది మనం జనరల్ గా చెప్పిన. అందుకే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేరు. నా ద క్వశ్చన్ ఈజ్, సార్ ఇది వేరు అని ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, రీజన్ ఏంది? జనరల్ గా ఏమంటారంటే, ఇప్పుడు ఇంకొక విధంగా చూసుకుందాం. మన ఫాదర్ ఉంటారు కదా. ఎస్ సార్, ఓకే ఒక సెకండ్. హలో, చలో. నా ఫాదర్ ఉన్నారు కదా, ఆ ఫాదర్ దగ్గర 9,000 రూపీస్ శాలరీ అనుకోండి. 3 children ఉన్నారు. చిల్డ్రన్ 1, చిల్డ్రన్ 2, చిల్డ్రన్ 3. ఓకే, ముగ్గురికి 3,000 ఇచ్చారు. 3,000 ఇచ్చే ముగ్గురు ఏం చేసుకున్నారంటే, ఇది స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పూర్తి అయినాయి. వాళ్ళు అక్కడ పోయి ఒక సమోసా తింటారు, ఎవ్రీ బ్రేక్లో లంచ్లో సమోసా తింటారు. అంటే 1 month సమోసా తింటున్నారు, కొంచెం స్టేషనరీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఆయన కూడా అంతే, ఎందుకంటే రేట్ సేమ్, ఆయన కూడా అంతే. ముగ్గురు. సపోజ్ ఫాదర్ శాలరీ 10,000 కంటే ఎక్కువ 20,000, 18,000 ఇంక్రీజ్ అయింది అనుకోండి. మళ్ళీ ఫాదర్ ఏమనుకుంటారు, ఏం చేస్తారంటే అందరికి 6 ఇస్తారు. అంటే ఈ 3 items తప్ప ఇంకా 2 items బై చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 3 items, ఇక్కడ 5 items. ఓకే, అంటే ఇక్కడ మేబీ అనుకోండి ఒక వైఫై కనెక్షన్ తీసుకున్నారు అందరూ. ఓకే, అందరు ఏమనుకోండి అంటే ఒక మూవీకి వెళ్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చిందా లేదా? లైఫ్ స్టైల్ అంటే ఏంటండి? లైఫ్ స్టైల్ అంటే ఎలా బతుకుతున్నారు. అన్ని నీడ్స్ మీ దగ్గర ఉంటే అది మీ లైఫ్ స్టైల్. మీకు కావాల్సిన నీడ్స్ ఉంటే, మీకు కావాల్సిన అంటే ఫుట్వేర్, క్లాతింగ్, షెల్టర్, అంటే రెంటెడ్ అయినా సరే, రెంటెడ్ అంటే ఉండడానికి డబ్బులు ఉండాలి. డబ్బులతో మీరు ఫుడ్ కొనాలి, డబ్బులతో మీరు రెంట్ ఇంట్లో ఉండాలి, డబ్బులతో వాటర్ కొనొచ్చు, డబ్బులతో రేషన్ కొనొచ్చు, ఫుట్వేర్ కొనొచ్చు, క్లాత్ కొనొచ్చు, అన్ని ఎలక్ట్రిసిటీ కొనొచ్చు. సో ఇవన్నీ మీరు ఒకవేళ కొనగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బై ఆల్ ఆఫ్ దీస్ నీడ్స్, ఓకే అది మీ లైఫ్ స్టైల్. ఆల్ ఆఫ్ దీస్ నీడ్స్ అది మీ లైఫ్ స్టైల్ అనమాట. ఆ లైఫ్ స్టైల్కి ఏమంటారంటే, అరే మంచి లైఫ్ స్టైల్ ఉందిరా బై, అంటే డీసెంట్ లైఫ్ స్టైల్ ఉంది అని అంటారు. ఇంకా కూలర్ అనుకోండి, అంటే ఫ్యాన్ అనుకోండి, డీసెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వీళ్ళు డీసెంట్ లైఫ్ స్టైల్ అనుకో. లోవర్ మిడిల్ క్లాస్ డీసెంట్ లైఫ్ స్టైల్. అంటే ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూలర్ కాకుండా ఏసీ వాడతారు. ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ ఫ్యాన్ అనుకోండి, ఇక్కడ కూలర్ అనుకోండి. మళ్ళీ రిచ్ పీపుల్ ఏసీ వాడతారు. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే మీరు ఎక్కువ ఐటమ్స్ కొనుక్కుంటూ ఇంకా మంచిగా ఐటమ్స్ అయినా కొనుక్కోవచ్చు, లేకపోతే ఎక్కువ ఐటమ్స్ అయినా కొనుక్కోవచ్చు. ఇదే మీ లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషనా కాదా? ఎస్. అంటే పూర్ ఉన్న వాళ్ళ దగ్గర అన్ని నీడ్స్ ఉండవు, అందుకే ఆయనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదనమాట. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని నీడ్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళకు ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కొంచెం, అంటే ఈ ట్రాన్సిషన్ పూర్ నుంచి మీరు అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఇట్లా మీ స్టాండర్డ్ ఎట్లా చేంజ్ అవుతుంది? అది ఇన్కమ్ బట్టే కదా చేంజ్ అవుతుంది. అవును, ఇన్కమ్ బట్టే చేంజ్ అవుతుంది. అంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ థింగ్స్ కొనొచ్చు, లేకపోతే ఇంకా మంచిగా థింగ్స్ కొనొచ్చు, లైఫ్ బెటర్ చేసుకోవచ్చు. అంటే
ఒక ఫ్యామిలీలో ఎక్కువ ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ఆ ఫ్యామిలీ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఎక్కువ ఐటమ్ కొంటున్నారంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ ఐటమ్స్ కొంటున్నారంటే ఎక్కువ క్వాలిటీ కనుక్కుంటున్నారు అనమాట. క్వాలిటేటివ్ ఐటమ్స్ కొంటున్నారు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైంది, ఫాదర్ శాలరీ 10,000 ఉంటే 3 ఐటమ్స్, మరి ఫాదర్ శాలరీ 18,000 అంటే 5 ఐటమ్స్. అంటే ఇక్కడ ఏమైందంటే గ్రోత్ కూడా అయింది, ఇన్కమ్ లో గ్రోత్ కూడా అయింది, ఇక్కడ డెవలప్మెంట్ కూడా అయింది. డెవలప్మెంట్ అంటే ఏంటి, అన్ని చాలా డైమెన్షన్స్. అంటే నేను పిల్లల్ది చూపించిన కదా, పిల్లోడిది ఎడ్యుకేషన్, హైజీనిక్, స్టేషనరీ, హెల్త్, అవన్నీ అట్లా. ఇక్కడ కూడా మల్టీ డైమెన్షన్ అంటే ఏంటి, ఎక్కువ మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఈజ్, అంటే బతకడానికి చాలా ఈజీగా ఎలా ఉండాలి అంటే ఎవరైనా ఇంట్లో వైఫై లేదంటే పోయి మళ్ళీ నెట్ ఇంటర్నెట్ అనేది పోవాల్సి వస్తుంది. ఓకే, అదే ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఆయన వైఫై పెట్టుకోవచ్చు. అది ఒక క్వాలిటీగా లైఫ్ స్టైల్ అయిపోయిందా లేదా అంటే అది దాని మీద క్వాలిటీ, అంటే క్వాలిటీ చేంజ్ వచ్చిందా లేదా నా ఇంట్లో ఒక క్వాలిటీ చేంజ్ వచ్చింది. ఎందుకు, ఇన్కమ్ పెరిగింది. సో జనరల్ గా ఇలా అనుకుంటారు, జనరల్ గా అర్థమైందా మీకు, జనరల్ గా ఎట్లా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. అంటే గ్రోత్ అయితే ఆటోమేటిక్ గా అందరూ బాగుపడతారు అనమాట, అందరూ బాగుపడతారు. సపోజ్ ఇంకొకటి చూసుకుందాం, ఫాదర్ దగ్గర 9,000 ఉంటే ముగ్గురికి 3,000. ఈ చిల్డ్రన్ C3 చిల్డ్రన్ కి ఆయన చాలా అకాడమిక్స్ లో పూర్ అనమాట, చాలా అకాడమిక్స్ లో పూర్. సో వీళ్ళు మంచి అకాడమిక్స్ లో టాప్ 5, ఆయన ఫెయిల్ అవుతున్నాడు, ఆయనకి ట్యూషన్ ఇవ్వాలా లేదా, ఇవ్వాలి, కానీ 9,000 ఉన్నాయి. ఒకవేళ 9,000 పోయి 12,000 అయిపోతే ఫాదర్ ఏం చేస్తారు, 3,000 ఆయనకి ఒక ఎక్స్ట్రా ఇస్తారు కదా, ఎస్ 3,000 ఎక్కువ ఇస్తారు, 6,000 ఇస్తారు. ఎందుకంటే ఈయన కూడా, దిస్ ఫెలో ఆల్సో, దీస్ చిల్డ్రన్ కూడా వీళ్ళలాగా, అంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, అంటే ఒక ఇక్కడ కూర్చున్నారు, ఆయన అది ఇక్కడ ఉన్నాడు, అంటే హీఈస్ నాట్ ఆన్ ది సేమ్ ప్లాట్ఫామా కాదా, ఇక్కడ ఉండాలి కదా, లేదు ఇక్కడ ఉన్నాడు. ఆయనకి కొంచెం మనం ట్యూషన్ ఇచ్చి పైకి తీసుకెళ్ళి అందరికీ సమానంగా డెవలప్మెంట్ తీసుకురావడానికి మనం చూసుకుంటున్నాం. అదే గవర్నమెంట్ చేస్తుంది. ఆ స్కీమ్స్ లో అన్ని ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అన్ని కొంటున్నాం, పూర్ పీపుల్ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చి మనలాగా సోషల్ జస్టిస్, సొసైటల్ జస్టిస్ ఈక్వాలిటీగా తీసుకురావడానికి చూస్తున్నాం అనే పాలిటీ ప్రిన్సిపల్ అనమాట, అది వేరు. కానీ మీకు అర్థమైంది అంటే ఇక్కడ ఫెయిల్యూర్ క్యాండిడేట్ కి మనం కొంచెం ట్యూషన్ ఇచ్చేసి మంచిగా చేసుకుంటాం. అంటే సొసైటీలో అందరూ ఫెయిల్ క్యాండిడేట్స్ కి, అన్స్కిల్డ్ పీపుల్ కి కొంచెం మనం ట్రైనింగ్ ఇస్తే మొత్తం సొసైటీలో మార్పులు వస్తాయా లేదా, అవును, సొసైటీ కూడా చాలా మంచిగా క్వాలిటేటివ్ గా తయారవుతుంది. ఓకే, ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. ఎప్పుడైనా డబ్బులు గ్రో అయితే ఒక ఇంట్లో అయినా సరే, ఒక సొసైటీలో అయినా సరే, ఒక కంట్రీలోనే సరే మంచి మార్పులు వస్తాయి. నౌ కమ్స్ ది పారాడాక్స్. ఒక పారాడాక్స్ అంటే కాంట్రరీ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది మొత్తం ఎగ్జాంపుల్, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డెవలప్మెంట్ వస్తుంది, అంటే ఒక చేంజ్ వస్తుంది, చాలా ఆస్పెక్ట్స్ లో చేంజ్ వస్తుంది. అందరూ స్కిల్ గా ఉంటారు, అందరూ ఎడ్యుకేటెడ్ గా ఉంటారు, అందరి దగ్గర వైఫై ఉంటుంది, అందరి దగ్గర వాటర్ సప్లై ఉంటుంది, అందరి దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అందరి దగ్గర రెంటెడ్ హోమ్స్ ఉంటాయి, ఆర్ ఓన్ హోమ్స్ ఉంటాయి, అన్ని అందరి దగ్గర ఉంటాయి. ఓకే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఇవన్నీ జరగాలి, కానీ అలా జరగలేదు మన కంట్రీలో, కాంట్రరీగా అయింది. ఏమైంది, ఉల్టా అయింది అనమాట. మీకు తెలుసు మన ఫస్ట్ 5 year ప్లాన్ లో మన ఎంత అండి, మన జీడిపి, మన ప్లాన్ అవుట్లే ఎంత, నేను గుర్తు చేసుకుంటే 1960 crores అనుకోండి. అప్పుడు మన ప్లాన్ అవుట్లే ఫస్ట్ ప్లాన్ లో ఇంత డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు ఇక్కడ వచ్చే వరకు 75 lakh crore అయిపోయిందండి. మన ప్లాన్ అవుట్లే ఎంత అయిపోయింది, 75 lakh crore అయింది. ఇంకా జీడిపి, ఇక్కడున్న జీడిపి సేమ్ జీడిపి ఉందా, సేమ్ జీడిపి లేదు. జీడిపి కూడా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది. మనం ఒక 1.9 trillion కదా, ఒకప్పుడు మనం 1.9 trillion, మనం 2.1 అనుకుంటా, 2.1, ఇప్పుడు 2.1, అప్పుడు మనం 2.1 trillion కదా, అంత అసలు లేనే లేదు, 0.8 ఏదో ఉన్నాం అప్పుడు. సో మన జీడిపి గ్రో అయింది, మన ఎక్స్పెండిచర్ ప్లాన్ అవుట్లే గ్రో అయింది, కానీ పావర్టీ ఇంకా ఉందా మన కంట్రీలో, ఉంది సార్. అన్ఎంప్లాయ్మెంట్ ఉందా సార్, ఉంది. అందరికి వాటర్ దొరికిందా, తాగడానికి దొరకలేదు సార్. అందరికి ఇల్లు ఉన్నాయా, హౌసింగ్ ఫర్ ఆల్ ఉందా, లేదు సార్. అందరికి ఎలక్ట్రిసిటీ 24/7 వస్తుందా, లేదు సార్. ఊర్లో చాలా 6 hours పోతుంది సార్.
అందరికీ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్ కి లాస్ట్ మైల్, ఇండియాకి లాస్ట్ మైల్ వరకు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయా? లేదు సార్, ఇక్కడ హైదరాబాద్ దాటే మళ్ళీ చెవెళ్ళ అక్కడక్కడ పోతే మా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మొత్తం షేర్ ఆటోలో వెళ్తున్నాం సార్ అంటే సిటీ బయట లేనప్పుడు సార్ ఎట్లా ఉంటుంది సార్, రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో చెప్పొచ్చు కదా. అంటే ఇవన్నీ అంటే ఇక్కడ మన గ్రోత్ అయినప్పుడు, అంటే వాల్యూ గ్రో అయినప్పుడు, ఇప్పటివరకు మనం ఏం చేసుకున్నాం, ఫ్యామిలీలో ఫాదర్ వాల్యూ గ్రో అయితే అందరూ గ్రో అవుతారు, అందరూ మంచిగా అవుతారు, లేని వాళ్ళు కూడా ట్యూషన్ ఇచ్చి మంచిగా చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది, డబ్బులు మాత్రం గ్రో అయినాయి, కానీ ఈ చేంజెస్ అట్లానే ఉండిపోయినాయి. మళ్ళీ పావర్టీ ఉంది ఇండియాలో అంటే ఉన్న థీరీకి కాంట్రరీగా మనం నడిచినామా లేదా? ఉన్న థీరీకి మనం కాంట్రరీగానే నడిచినాం. గాట్ ఇట్? ఓకే, ఇది ఒక కాన్సెప్ట్, మీకు అర్థమైంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి, అది వేరే వేరేగా ఎందుకు, ఇది నేను నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా కవర్ చేయాలి, చాలా ఉంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ 1 గ్రూప్ 2 లో. మళ్ళీ ఇప్పుడు మనం మీకు ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్పేసిన, డెవలప్మెంట్ గురించి దీనికి లింక్ చెప్పేసిన, మనకు ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇది దీని మీద లింక్ కావాలి. ఈ మన క్లాస్ దీంతోనే అయిపోతుంది ఇవాళ, డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇది మన సెక్షన్ 3. ఇది ఏంది డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే సొసైటీలో ఓకే అందరికీ అన్ని బేసిక్, ఆల్ ఐఎమ్ రైటింగ్ ఇన్ తెలుగు ఓన్లీ, ఆల్ బేసిక్ నీడ్స్ దొరకాలి. ఆల్ బేసిక్ నీడ్స్ దొరకాలండి, రైట్ ఆర్ రాంగ్? దొరకాలి, ఆల్ బేసిక్ నీడ్స్ దొరకాలి. ఐ ట్రై టు రైట్, ఐ డోంట్ రిమెంబర్ హౌ టు రైట్ ఇట్. నీడ్ అని రాసుకోవచ్చు, నీడ్ అంటే నాకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, నీడ్ సొసైటీ చాలా కష్టం. ఆల్, ఇది హిందీ, ఆల్ మేబీ ఇట్ కుడ్ బి రైట్. ఓకే, సో డోంట్ మైండ్, ఎనీ ఆఫ్ యూ డోంట్ మైండ్, నాకు నేను ట్రై చేసుకుంటున్నా, మీకు ఫోకస్ గా పెట్టాలంటే నేను అటు ఇటు మాట్లాడుకోవాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఎందుకు వింటారండి. ఓకే సరే, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను ఏమంటున్నా, డెవలప్మెంట్ అంటే ఏంటి? సొసైటీలో అందరికీ బేసిక్ నీడ్స్ దొరకాలి, అంతే కదా. ఇప్పటి వరకు మనం అదే నేర్చుకున్నాం కదా, అందరికీ అందరు దొరికితేనే డెవలప్మెంట్. కానీ గ్రోత్ అయింది ఇండియాలో, కానీ డెవలప్మెంట్ మాత్రం అవ్వలేదు. పూర్ పీపుల్కి ఫుడ్ దొరకలేదు, వాళ్ళకి వాటర్ సప్లై లేదు, అవన్నీ లేదు. నా సపోజ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం డ్యామ్స్ కట్టాలి, ఓకే, అది థర్మల్ హైడ్రో పవర్, డ్యామ్స్తో మనం హైడ్రో పవర్ జనరేట్ చేసుకోవచ్చు, డ్యామ్స్తో మనం ఇరిగేషన్ కూడా చేసుకోవచ్చా లేదండి? ఎస్ చేసుకోవచ్చు. డ్యామ్స్తో మనం డ్రింకింగ్ వాటర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక మనకు సిచ్యువేషన్ అన్నమాట డ్యామ్స్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కడితే అందరికీ ఏం దొరుకుతుంది? అందరికీ ఒక ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది, రైట్ ఆర్ రాంగ్? ఓకే, డ్యామ్స్ కడితే అందరికీ ఏం దొరుకుతుంది? ఒక ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది, ఓకే, అండ్ ఇరిగేషన్ కంటే అగ్రికల్చర్ సెక్టార్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా పాసిబుల్. ఓకే, దెన్ మన దగ్గర ఇక్కడ ఏముంది అంటే రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ ఉంటే అందరికీ ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది. మళ్ళీ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇది మనం కడితే మళ్ళీ అందరికీ ఏం దొరుకుతుంది? ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది, మనకు కూడా దొరుకుతుంది, ఇంకా ఇండస్ట్రీస్ కి పవర్ దొరుకుతుంది. అంటే ఇంట్లో యూజ్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ అంటారు, అండ్ ఎందుకంటే తక్కువ యూజ్ చేస్తారనమాట. ఇండస్ట్రీస్ చాలా యూజ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ, కాబట్టి పెద్ద పెద్ద మషిన్స్ రన్ చేసుకోవాలి కదా, వాళ్ళు లోడ్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఓకే, అందుకే వాళ్ళకి పవర్. అంటే మనకి వాళ్ళకి ఏదైనా వర్డ్ కావాలి కదా డిఫరెన్స్ గా మాట్లాడడానికి, లేకపోతే సేమ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎవరైనా అరే ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాడా లేకపోతే ఇంటి గురించి మాట్లాడుకుంటున్నా, అది ఒక డౌట్ వస్తుంది కదా. అందుకే ఏంటంటే మనకు ఎలక్ట్రిసిటీ అనే పదం ఇచ్చారు డొమెస్టిక్ యూస్ కి, ఇండస్ట్రీస్ వాళ్ళకి పవర్ ఇచ్చారు. థర్మల్ పవర్ కడితే ఇది అవుతుంది. అరే అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా సార్, ఎడ్యుకేషన్ కూడా చెప్పరు డెవలప్మెంట్. ఎస్, ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే స్కూల్స్ కట్టాలి కదా, స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీ. ఎస్ సార్, అర్థమైంది సార్ మొత్తం. దెన్ ఫిఫ్త్ వన్, సార్ మరి సార్ హెల్త్ కూడా అన్నారు. ఓకే, హెల్త్ కూడా అన్నారు. ఓకే సార్, హెల్త్ కూడా అన్నారు. హెల్త్ అంటే మనం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవన్నీ ఇవన్నీ కట్టాలి. సరే సార్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ మనం కట్టాలి. ఇది
ఇది కడుతున్నప్పుడు ఏమైతుందంటే ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్ట్ అవుతుందండి. ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అవుతుంది. డ్యామ్స్ కడుతున్నారు. ఓకే, మల్లన్న సాగర్ గురించి మీరు విన్నారేమో. అక్కడ డ్యామ్ కడతా అన్నారు, కాళేశ్వరం డ్యామ్. అక్కడ విలేజ్ కి మొత్తం ఖాళీ చేయమన్నారు. సో డిస్ప్లేస్ చేసిరు. ఏం చేసిరు? డిస్ప్లేస్ అంటే డ్యామ్ కట్టడం వల్ల కొంతమందికి ఒక విలేజ్ కి ఏం చెప్పారంటే, చాలా విలేజెస్ కి ఏం చెప్పారంటే జియో 123 ఉంది. ఆ జియో ఇచ్చేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఖాళీ చేయమని చెప్పింది, డబ్బులు ఇస్తామని చెప్పింది. అది ఒక గొడవ అయింది, ఎందుకంటే తక్కువ ఇస్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా. అది వేరే విషయం, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో డ్యామ్స్ కడితే వాళ్ళకు వెళ్ళమన్నారు. డిస్ప్లేస్మెంట్ అయిందా లేదా? మీకు గ్రూప్ 2 సెక్షన్ లో డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఉందా లేదా? ఉంది, ఒక చాప్టర్. అందుకే మనం చదువుకుంటున్నాం. డెవలప్మెంట్ వల్ల ఏం వచ్చింది? డిస్ప్లేస్మెంట్ వచ్చింది. డెవలప్మెంట్ వల్ల ఏం వచ్చింది? డిస్ప్లేస్మెంట్. అంటే ఒక చేంజ్ వచ్చింది. డెవలప్మెంట్ తో ఒక చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఏంది? డిస్ప్లేస్మెంట్ ఒక చేంజ్. ఓకే, డెవలప్మెంట్ వల్ల రీజనల్ డిస్పారిటీస్ అయిపోయినాయి. డెవలప్మెంట్ ఆల్సో లీడ్ టు రీజనల్ డిస్పారిటీస్. సో మీరు ఇప్పుడు చూసుకున్నారు కదండి, 6 districts will contribute only 51% of GSDP అంటే మళ్ళీ వేరే 26-25 డిస్ట్రిక్ట్స్ అస్సలు ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదని మాట, చాలా తక్కువ. అంటే విత్ ఇన్ తెలంగాణలో రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ కెన్ మెన్షన్ ఇన్ ది ఎగ్జామినేషన్. రీజనల్ డిస్పారిటీ ఇండియాలోనే ఉందా తెలంగాణలో ఉందా అని ఇంటర్వ్యూ సార్ అడుగుతాడు. అప్పుడు ఏమంటారు? సార్ ఇండియాలోనే చదువుకున్నా సార్, తెలంగాణలో చదువుకోవాలి సార్, మా సార్ చెప్పలేదు సార్ అని నడుస్తుందా? నడవదు. అంటే మనకు ఉన్న డేటాకి మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా లాగాలి, అది ఒక టాపర్స్ కి, మంచిగా ఫోకస్ చదువుకున్న వాళ్ళకి తెలుసది. ఓకే, లేకపోతే అలాంటి వాళ్ళైనా ఉండాలి. మీ అదృష్టం అండి నిజంగా, నేను మీకు చెప్తున్న పాటలు ఆన్లైన్ వచ్చి. ఓకే ఫైన్. డ్యామ్స్ కడతారు, డిస్ప్లేస్మెంట్ అయిందా లేదా? మళ్ళీ హైడ్రో పవర్, మళ్ళీ థర్మల్ పవర్ కట్టి వాళ్ళు బయోడైవర్సిటీ, వాటర్ లో ఉన్న మొత్తం ఆర్గనిజమ్స్ బయోడైవర్సిటీ ఈస్ గెటింగ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. అందుకే మనకు థర్డ్ సెక్షన్ లో డెవలప్మెంట్ అండ్ చేంజ్ లో మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏమంటుంది? మన రిసోర్సెస్ కి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ కి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎయిర్ అయినా సరే, వాటర్ అయినా సరే, ఫారెస్ట్ అయినా సరే, ఆర్ ఫ్లోరా అయినా సరే, ఫౌనా అయినా సరే, ప్లాంట్స్ అయినా సరే, ఎనిమల్స్ అయినా సరే, సాయిల్ అయినా సరే, టాప్ సాయిల్, ఫర్టైల్ సాయిల్, ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, వాటర్ హార్వెస్ట్ చేయాలి ఎక్సెట్రా. అంటే one of the method of sustainable development is watershed management. Fine, that is another matter. So did you understood what I am trying to say? Whenever government does any, and transportation ki ippudu మెట్రో ఉంది కదా, మన హైదరాబాద్ మెట్రో, సుల్తాన్ బజార్ నుంచి డిజైన్ చేసిండ్రు, కానీ వాళ్ళు గొడవ చేసుకొని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలేదు. కానీ ఒకప్పుడు ఏమన్నారు? అక్కడ నుంచి వెళ్ళమన్నారు అందరికి, వాళ్ళు వెళ్ళలేదు. కొంచెం తేడా తిప్పి మెట్రో చేసిండ్రు, కానీ చాలా దగ్గర తీసుకున్నారు ల్యాండ్. మళ్ళీ అక్కడ నుంచి కూడా లైవ్లీహుడ్స్ ఇంపాక్ట్ అయినాయా లేదా? అంటే అక్కడ వెళ్ళి అమ్మి బతికిన వాళ్ళకి అమ్మి బతికిన వాళ్ళకి, లేకపోతే అక్కడ ఉన్న షాప్ ఉన్న వాళ్ళకి అందరికి బాధ చేసిందా లేదా? వీళ్ళు బాధ చేసిండ్రు, రైట్? సో డెవలప్మెంట్ వల్ల చేంజ్ వచ్చింది. ఆ చేంజెస్ మీకు సెక్షన్ 3 లో ఉన్నాయండి. ఓకే ఫైన్. I hope that you got this concept. Thanks a lot for watching me. I'll continue my lecture tomorrow. Bye. Take care. Have a nice day. మంచిగా చదువుకోవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి.